మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాయకులందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు వచ్చిన ముఖ్య ఉద్దేశం అయితే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారో జూరాల బదులు శ్రీశైలం ఎందుకు మార్చిండ్రు పార్లమెంట్ లిటిగేషన్ అనేది. ఇక్కడే ఉంటే బాగుండే, అక్కడ మార్చిండ్రు, రీడిజైన్ చేసిండ్రు కమిషన్ల కొరకని కక్కుర్తి సన్యాసులు మాట్లాడుతున్నారు. అసలు ఈ విషయం జిల్లా ప్రజలందరికీ తెలుసు, మళ్ళీ ఒకసారి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మొదట డిజైన్ చేసినప్పుడు జూరాల ప్రాజెక్టు మీద పాలమూరు లిటిగేషన్ డిజైన్ చేయడం జరిగింది. ఆ డిజైన్ ప్రకారం 2 రకాల నష్టాలు ఉండే. ఒకటి, ఇక్కడ నీటి లభ్యత తక్కువ ఉంది. రెండోది, ప్రాజెక్టు డిజైన్లో కూడా 47 గ్రామాలు ముంపుకు గురయ్యే పరిస్థితి ఉండే. అంటే ఎక్కువ గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి, తక్కువ నీటి లభ్యత ఉన్నది. మరి ఇట్లయితే కాదని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అవగాహన ఉన్న కేసీఆర్ గారు పలు దఫాలుగా డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడి ఇంజనీరింగ్ నిపుణులతో చర్చించి మరి జూరాల బాగానా శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకుంటే బాగానా అని అన్ని రకాల ఆలోచన చేసి మరి ఇక్కడ జూరాలలో ఇప్పుడు ఉన్న నీళ్లు ఇది మొత్తం కొడితే ఆలోచన చేసి జూరాల పారి కట్టాలని ఆలోచన చేసి 19 టీఎంసీలకి డిజైన్ చేసింది 11 టీఎంసీలకి, కట్టింది 9 టీఎంసీలకి, ఇప్పుడు నిల్వ ఉండేది 6 టీఎంసీ. ఈ 6 టీఎంసీల నీళ్ళు మరి డెడ్ స్టోరేజ్ కొంత పోతుంది. ఈ ఉన్న నీళ్లు వరదలు వచ్చేటే మొత్తం కొడితే సంవత్సరంలో 25 రోజులు. 25 రోజుల వరదొచ్చి ఇక్కడ ఉండేది ఎంతసేపు, నింపేది ఎంతసేపు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఆయకట్టుకే నీళ్ళు లేవు. ఈరోజు కాపాడే ఇచ్చారు. మరి కాపాడే ఈ పరిస్థితులు ఈ రోజు కాపాడే ఇచ్చారు. ఈ ప్రాంతం ఉన్న ఆయకట్టు మొత్తం కూడా దూరాల ప్రాజెక్టు కింద అయితే మారుతున్నా మొత్తం ఆయకట్టు కూడా కాపాడే అంటే ఏంటంటే నీళ్లు ఇయ్యలేము, నీళ్లు లేవు కాబట్టి పంట పండించుకోవద్దు, పంట పెట్టని ఇవ్వడం జరిగింది. మరి ఉన్న ఆయకట్టుకే నీళ్లు లేని పరిస్థితి దూరాల ప్రాజెక్టు నుంచి మరి ఇక్కడ నుంచి పాలమూరు లిఫ్టిగేషన్ కట్టి నీళ్లు ఎట్లా తీసుకుపోతారు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈయన 8 టీఎంసీలు అయితే 208 టీఎంసీలు ఆడ శ్రీశైలంలో నిల్వ 215 టీఎంసీలు అన్ని టీఎంసీలు అది. మరి అదెక్కడా ఇదెక్కడా అన్ని ఆలోచన చేసే కేసీఆర్ గారు ముంపు గ్రామాలు తగ్గించి ఎవరికి ఇబ్బంది కాకుండా దాదాపు 70 టీఎంసీలకు ప్రాజెక్ట్ రిజర్వాయర్ డిజైన్ చేసి అక్కడైతే ఎప్పుడైనా నీళ్ళు తీసుకుపోవచ్చు అని అక్కడ డిజైన్ చేయడం జరిగింది. మరి వాళ్ళు తొండి మాటలు మళ్లీ మాట్లాడుతున్నారు. నిన్న మన అసెంబ్లీలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కావచ్చు, జూరాలనే ఉండే పాలమూరు ఎందుకు మార్చారు, పాలమూరు లిఫ్ట్ శ్రీశైలం బ్యాక్ వాటర్ ఎందుకు మార్చారని వాళ్ళ దరిద్రపు ఆలోచనను ప్రజలకు తెలియజెప్పడానికి ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. మరి ఒకటి అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా, ఇక్కడ గ్లాస్ నీళ్లు ఉన్నాయి, అక్కడ బకెట్ నీళ్లు ఉన్నాయి. గ్లాస్ నీళ్లతో పనికొస్తా, బకెట్ నీళ్ళు కావాలన్నా. మరి శ్రీశైలం బ్యాక్ వాటరా ఇప్పుడు ఇక్కడేమో క్రాప్ హాలిడే ఇచ్చిండ్రు. ఇప్పుడు కేఎల్ఐ శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఏదైతే కేఎల్ఐ ఉందో నడుస్తా ఉందో ఇప్పుడు నిండా కాలువతో నీళ్ళు వస్తున్నాయి. దాదాపు దాని కింద ఉన్న ఆయకట్టు మొత్తం నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు నడుస్తాయి. మరి ఇంత చిన్న అవగాహన లేకుండా అజ్ఞానులై వాళ్ళు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా మాట్లాడారు. దురదృష్టకరం. ప్రజలంతా అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలు. పాలమూరు లిఫ్టిగేషన్ పండబెట్టడానికి కొత్త డ్రామాలు చేస్తా ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొడంగల్, నారాయణపేట కొడంగల్ లిఫ్టిగేషన్ కొత్తగా స్టార్ట్ పెట్టారు.
అసలు ఆ నీళ్ళు ఏడానికి తీసుకుపోతారు వాళ్ళు. చిన్న 1 TMC కెపాసిటీ ఉన్న భూత్పూర్ రిజర్వాయర్ నుంచి వాళ్ళు అక్కడ డ్రా చేస్తారంట 4 TMCలు. ఎట్లా చేస్తారు? అసలు దాని మెయిన్ పంప్ హౌస్ ఎక్కడ, మెయిన్ సోర్స్ ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకుపోవాలి, మరి భూత్పూర్ రిజర్వాయర్ నీళ్లు ఎట్లా రావాలి, దాంట్లోకి వెళ్ళి మీరు ఎట్లా తీసుకుపోతారు? ఇది అంతా అసలు భయంకరంగా ఉంది పరిస్థితి. అది 100% కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది అట్టర్ ఫ్లాప్ స్కీమ్. అది 100% ప్రజాధనం వృధా అవుతుంది ఆ ప్రాజెక్ట్ కడితే. ఉన్నది దీనికి ఆగటిగా నీళ్ళు లేవు. కొత్త కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే నీళ్ళు ఏడంగా వస్తాయి. సార్ కొడంగల్కు నారాయణపేటకు మొత్తం ఆయకట్టు మొత్తం అక్కడ ఉన్న దాదాపు 2 కలిపి 2 లక్షల ఎకరాలకు 2 కాన్స్టిట్యూన్సీలు కలిసి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ డిజైన్ చేయడం జరిగింది. దానికి కాలువలు కూడా టెండర్ కూడా పిలవడం జరిగింది మా టైంలోనే. వీళ్ళు వచ్చిన తర్వాత ఆ కాలువ టెండర్ క్యాన్సిల్ చేసిండ్రు. కేవలం కొద్ది అమౌంట్తోనే 5-6 వేల కోట్లతోనే మొత్తం మిగతా ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి ఆ కాలువల టెండర్ పిలిచి కాలువలు కంప్లీట్ చేస్తే వాటర్ నారాయణపేటకు వస్తాయి, కొడంగల్కి వస్తాయి. ఇప్పుడు వీళ్ళ కొడంగల్ డిజైన్ చేసి ఓన్లీ 1,00,000 ఎకరాలకి. ఆల్రెడీ 2 లక్షల ఎకరాల పైచీలకు పాలమూరు నుంచి సోర్స్ ఉంది, అవకాశం ఉంది కేవలం కాలువల దగ్గర తీసుకొస్తే. అక్కడికే కాదు, రేపు ఏదైనా అవసరం పడి జూరాల ఆయకట్టుకు వాటర్ అవసరం వస్తే కూడా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ వాటర్ దాటే కెనాల్ ద్వారానే జూరాలు నింపడానికి కూడా డిజైన్ చేయడం జరిగింది సంగమంట ద్వారా. ఇంత గొప్పగా ఆలోచన చేసి కేసీఆర్ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే ఈ సన్యాసులు ఎవరికి ఏం తెలియదు, టీఎన్సీలు తెలియదు, క్యూసెక్లు తెలియదు, వాటర్ తెలియదు, ఏం తెలియదు. ఆ మంత్రి అట్లే ఉన్నాడు, ముఖ్యమంత్రి అట్లే ఉన్నాడు. మా దౌర్భాగ్యం ఇది, మన జిల్లా దౌర్భాగ్యం. మా జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిండు చాలా బాగుపడతాను జిల్లా వాసులు అనుకుని ఏదో ఎంబడి ఉన్నారు. ఇప్పుడు అందరికి అర్థమవుతా ఉంది ఈ జిల్లా వాసి ఏం చేస్తున్నా అనేది. మీకు అవగాహన లేకుంటే తెలుసుకోండి, నిపుణులతో మాట్లాడండి. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మొన్న ఏదైతే హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టిండో దమ్ము ఉంటే పబ్లిక్ గా ఓపెన్ గా హరీష్ రావు గారు ఉంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రమ్మని అంటే ఓపెన్ పబ్లిక్ ముందర పవర్ పాయింట్ ప్రజెంట్ చేద్దాం. రేవంత్ రెడ్డి వస్తాడా? ఇరిగేషన్ మంత్రినే రమ్మన్నా లేదు, రేవంత్ రెడ్డి వస్తారా, ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తారా రమ్మనండి పబ్లిక్ ఓపెన్ గా. మొన్న హరీష్ రావు గారు చెప్పిన పవర్ పాయింట్ ప్రజెంట్ లా ఒక్కటి తప్పు చూపించినా మేము మొత్తం పార్టీ మీకు మీ ఎంబడి ఉన్నది అడిగినాం. మా జిల్లా అభివృద్ధి కొరకు, మా జిల్లా బాగు, మా జిల్లా ప్రజల కొరకు మేము ఇక్కడ ఉన్న అందరం కూడా మీకు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము ఉంటే అన్ని తొండి మాటలు, అబద్ధ మాటలు, అసెంబ్లీలో గంటల స్పీచ్ ఇచ్చుడు, నోటికొట్టి తొండి మాట అబద్ధ మాట మాట్లాడు. అంటే ఈ ప్రభుత్వం ఎంత అబద్దాలు ఆడుతుందని దానికి మొన్న ఒక నిదర్శనం. చంద్రబాబు నాయుడు చెవులో చెప్పి ప్రాజెక్ట్ నేను ఆపిన అంటే అదే నువ్వే ఆపిన రూపాయి ముందే ఆగిందని చెప్పాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? అంటే ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఆడేటివన్నీ కూడా అబద్దాలే, వాళ్ళ నోటు కూడా మాట అబద్దాలు అనేది అదొక నిదర్శనం చాలు మనకు. కాబట్టి మహబూబ్నగర్ జిల్లా ప్రజలంతా అర్థం చేసుకోవాలి. ఇప్పటికే నష్టపోయినాం. అదే మా ప్రభుత్వం వచ్చింటే కేవలం 6 నెలల లోపలనే, అయితే మా ప్రభుత్వం ఎలక్షన్ కంటే ముందైతే ఒక్క మోటార్ ఆన్ చేసిన కేసీఆర్ గారు ఆన్ చేసిండో అవి అన్ని మోటార్లు ఆన్ చేసి అన్ని కర్రవైన వరకు నార్లాపూర్, ఏదుల, ఒట్టెం, కర్రన మొత్తం నింపడానికి దాదాపు 50 టీఎంసీలు నింపడానికి అవకాశం ఉండే. మా ప్రభుత్వం వచ్చింటే 50 టీఎంసీలు మొత్తం 4 రిజర్వ్ నింపేస్తుండే. కాలువల టెండర్లు అంటే కాలువలు కూడా పని నడుస్తుండే. కొడంగల్కు నారాయణపేటకు ఆ కాలువల ద్వారా నీళ్ళు వస్తుండే. ఇవన్నీ వదిలిపెట్టి 2 సంవత్సరాలు అయింది, 2 తట్టల మట్టి తీయకుండా, సిగ్గుశరం లేకుండా అడ్డగోలే మాట్లాడుతున్నారు. నోటుకొచ్చి తొండి మాటలు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే తొండి మాట ప్రజలకు అర్థమవుతున్నాయి. కొంత మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. జూరాల నుంచి ఇట్లా పాలమూరు లిఫ్ట్ పెట్టుంటే ఒక్క చుక్క నీళ్లు వచ్చేది కాదు. ఎందుకంటే ఉన్నదానికి ఈరోజు కాపాడే ఇచ్చారు, ఉన్నదానికే వాకట్టు నీళ్ళు లేవు. మరి అది ఇవ్వడానికి అవకాశమే లేకుండా కాబట్టి అన్ని ఆలోచించి కేసీఆర్ గారు శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా అక్కడ 215 టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ ఉంది కాబట్టి అక్కడ నుంచి నీళ్లు తీసుకుంటేనే మనకు జిల్లా సస్యామలు అయితే ఆలోచన చేయడం జరిగింది. ఎన్ని రోజులు మనం పంపింగ్ చేసినా బ్యాక్వర్డ్ ఉంది కాబట్టి ఎన్ని రోజులని పంపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ జూరాల నుంచి 4 రోజులు కూడా పంపింగ్ చేయడానికి లేదు. 4 రోజుల మోటార్లు గుంజి పడేస్తాయి. జూరాల ఉన్న కెపాసిటీ 4 రోజులు గుంజి పడేస్తాయి.
కొన్ని గుంజిపడి ఎక్కడ తీసుకుపోవాలి అవి అలా భూత్పూర్ రిజర్వాయర్ కెపాసిటీ 1 టీఎంసీ ఈ 4 టీఎంసీ తీసుకో ఏడబోస్తూ ఎక్కడ ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్టు ప్రజాధనం వృధా చేయడం మాత్రమే కేవలం వీళ్ళ కమిషన్ల కొరకు మాత్రమే దరిద్రం ఏంటంటే ఇప్పటి వరకు దానికి డిపిఆర్ కాలే పర్మిషన్ రాలే ఏం రాలే 750 కోట్లు ఎత్తేసారు మా గవర్నమెంట్ నుండి ఎప్పుడు కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది లేకుండే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రాజెక్టులది మొబిలైజేషన్ అడ్వాన్స్ అని చెప్పి 1000 కోట్లు ప్రాజెక్టు స్టార్ట్ కాకముందు అడ్వాన్స్ తీసుకొని తినేసారు మళ్ళీ ఇప్పుడు ఆ కల్చర్ తీసుకొచ్చారు ఈ కొడంగల్ రిజర్వాయర్ మీద కూడా ఎక్కడ పని కాలే పైపులు తయారైతున్నాయి 750 కోట్లు బిల్లు అయిపోయిందంట అంటే కక్కుర్తి పడేది కమిషన్లకు మీరా మేమని ప్రజలకు అర్థమవుతా ఉంది మరి ప్రజలకు అవగాహన కల్పించడానికి అర్థం చేయడానికి మేము రావడం జరిగింది జిల్లా ప్రజలకు ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే ఆలస్యమైంది మరి తిక్క డైలాగులు కొట్టకుండా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేయండి మా పాలమూరు జిల్లాకు నీళ్లు ఇవ్వండి మా పాలమూరు జిల్లా ఆదుకుందామని తెలియజేస్తూ ఇది వీళ్ళు ఇంకా లేట్ చేస్తే మేము పెద్ద ఎత్తున పార్టీ పరంగా ఉద్యమాలు కార్యక్రమాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అందుకే కేసీఆర్ గారు కూడా మన బయటకు వచ్చి ఈ సన్యాసులు ఇట్లే వదిలిపెడితే మామనాడు జిల్లాను ఎడారి చేసినట్టున్నారు మరి మా తెలంగాణ ప్రాజెక్టులు నాశనం చేస్తున్నారు వీళ్ళకి అవగాహన రాహిత్యంతో తెలివి లేక అన్ని కూడా వదిలిపెడుతున్నారు హక్కులు కూడా ఆంధ్రకు వదిలిపెడుతున్నారు మరి నేను బయటకు వచ్చి మాట్లాడాలనే ఉద్దేశంతోనే అందరం రిక్వెస్ట్ చేసి సార్ వచ్చి మాట్లాడిండు ఖచ్చితంగా ఈ పాలమూరు పెద్ద ప్రోగ్రాం తీసుకుంటాం ఈ జిల్లాను కాపాడుకుంటాం జై తెలంగాణ